హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. తెలంగాణలో ఒక కొత్త శకం మొదలైంది. దానికి ఫిబ్రవరి 11 ఒక కీలకమైన తేదీగా మారింది. తెలంగాణ అని ఎందుకంటున్నానంటే, తెలంగాణకు హైదరాబాద్ అనేది ఒక గుండెకాయ. కోర్స్ దక్షిణాది రాష్ట్రాలలో కూడా గుండెకాయగా ఇప్పుడు లేటెస్ట్గా చెప్పుకుంటున్నారు. కానీ రాష్ట్రం యాంగిల్లో ఆలోచిస్తే తెలంగాణకు హైదరాబాద్ గుండెకాయ. ఆల్మోస్ట్ 40% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ లివింగ్ ఇన్ హైదరాబాద్ సిటీ ఓన్లీ. ఇక మైగ్రేషన్స్ అయితే విపరీతంగా అవుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే గత 3.5 దశాబ్దాలుగా హైదరాబాద్ గ్రోత్ అట్లా ఫాస్ట్గా అవుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఒకప్పుడు మున్సిపల్ కార్పొరేషన్గా ఉన్నదాన్ని గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. ఆ తర్వాత సిటీ సరౌండింగ్లో ఎలా అయితే ఎక్స్పాండ్ అవుతుందో ఆ ప్రాంతాలను సిటీలో మెర్జ్ చేస్తూ వచ్చారు. కొన్నింటిని సపరేట్ మున్సిపల్ కార్పొరేషన్స్గా చేశారు, కొన్నింటిని మున్సిపాలిటీలుగా చేశారు. వెరీ లేటెస్ట్గా రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ఓఆర్ఆర్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా జీహెచ్ఎంసీలో మెర్జ్ చేసింది. దాంతో దేశంలోనే అత్యధిక వైశాల్యం కలిగిన సిటీగా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్గా హైదరాబాద్ అవతరించింది. మరి దాన్ని అలాగే కొనసాగిస్తారా లేదా అన్న మీమాంస కొంతకాలం జరిగింది, కొంత చర్చలు జరిగాయి. ప్రభుత్వం మాత్రం కృతనిశ్చయంతో ఒక నిర్ణయం తీసుకుంది. దాన్ని 3 భాగాలుగా చేసింది. దానికోసం కొంతకాలం వెయిట్ చేశారు. ఎందుకు వెయిట్ చేశారంటే, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన పాలక మండలి ఏదైతే ఉందో, గద్వాల విజయలక్ష్మి మేయర్గా ఉన్న ఆ పాలక మండలి ఏదైతే ఉందో, అది 2021 ఫిబ్రవరి 11వ తేదీన పదవీ బాధ్యతలు చేపట్టింది. దానికి సంబంధించిన 5 ఏళ్ల పాలక మండలికి సంబంధించిన 5 ఏళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో ఫిబ్రవరి 10వ తేదీ నాటికి ఇవాళ పాలక మండలి కార్యవర్గం ముగిసింది. సిటీని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళకి చాలా మంది తెలుస్తుంటుంది. ఈ మధ్య గత 10-15 రోజులుగా సిటీలో చాలా ప్రాంతాల్లో సీసీ రోడ్లకు సంబంధించిన వర్క్లు సడన్గా ప్రారంభమైనాయి. చాలా ఏళ్లుగా పెండింగ్లో. ఇప్పుడు మాది ఉదాహరణకు నేనున్న ఏరియాలో కాకతీయ నగర్ రోడ్ అని ఉంటుంది. అంటే 16AK బస్ రూట్ వెళ్తుంటుంది. నేను అప్పుడప్పుడు ఆ రూట్ వాడుతూ ఉంటాను. మొన్న లేటెస్ట్గా వెళితే సడన్గా అది తవ్వేస్తుంది. ఏంటి అంటే సీసీ రోడ్ వేస్తున్నారు. అబ్బాబా, అది అయితే నాకు తెలిసి 10-12 ఏళ్ళ నుంచి ఆ రోడ్ అట్లే దరిద్రంగా ఉంది. అలాంటి రోడ్డుకు సడన్గా వచ్చింది. అట్లాగే ఆ సరౌండింగ్లోనే ఒక 7-8 రోడ్లు చూశాను, సడన్గా సీసీ రోడ్లు వేస్తున్నారు. ఏంటా అంటే ఈ పాలక మండలికి సంబంధించిన వాళ్ళ పదవీ కాలం ముగుస్తుంది కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో టు అట్రాక్ట్ ఓటర్స్ ఈ లాస్ట్ మినిట్ శంకుస్థాపనలు, లాస్ట్ మినిట్ నిర్మాణాలు చేపట్టడం, అట్లాంటి కొంత అంటే ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం, స్థానిక ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో భాగంగా చాలా చోట్ల చేశారనమాట. దాంట్లో భాగంగా చాలా జరిగింది. ఇప్పుడు నేనున్న ఏరియా నేరెడ్మెట్ అండ్ మౌలాలికి సంబంధించి చూశాను కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. సో ఆ రకంగా పదవీ కాలం ఫిబ్రవరి 10వ తేదీన ముగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా మరి 300 డివిజన్లకు పెరిగిన, అంటే 2021లో ఎలక్షన్స్ జరిగినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 150 డివిజన్లు ఉన్నాయి. 150 డివిజన్లను ఈ సరౌండింగ్లో ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లను కూడా కలిపి మళ్ళీ వాటిని డివిజన్లుగా పునర్విభజన చేసిన తర్వాత చూస్తే మొత్తం 300 డివిజన్లుగా మారింది. 300 డివిజన్లతో 12 జోన్లు, 60 సర్కిళ్ళు, అసలు మామూలు కాదు. బృహత్తరమైన నగరం అని చెప్పి స్పష్టంగా చెప్పడానికి ఆ నంబర్ మనకు సరిపోతుంది. కానీ అంత పెద్ద స్థాయిలో ఒక మున్సిపల్ కార్పొరేషన్ను కొనసాగించడమా, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, అభివృద్ధి మీద ఎలా ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలా ఉంటుంది, అండ్ పొలిటీషియన్స్ అత్యంత కీలకంగా భావించే రాజకీయ పరంగా ఎలా ఉంటుంది, ఈ 3 అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ 300 డివిజన్లుగా మారి 60 సర్కిళ్ళు, 12 జోన్లుగా మారిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ను 3 ముక్కలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సరే, నిన్నటి వరకు జీహెచ్ఎంసీ పదవీకాలం ఉండడంతో ఆ నిర్ణయం తీసుకున్నా కూడా అధికారిక పరమైన ఉత్తర్వులు వెలువడలేదు. ఇవాళ దానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడడం, స్పెషల్ ఆఫీసర్లు నియమించడం, స్పెషల్ ఆఫీసర్లు వాళ్ళ పదవీ బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయింది. మళ్ళీ ఈ మూడింటి మున్సిపల్ కార్పొరేషన్ల పైన ఒక సూపర్ బాస్ను కూడా ఏర్పాటు చేశారు. ఎవరు స్పెషల్ ఆఫీసర్లు 3, ఎవరు సూపర్ బాసు, ఏ ఏరియాలు ఏ మున్సిపల్ కార్పొరేషన్లకు రాబోతున్నాయి. అదే రకంగా బీఆర్ఎస్ పార్టీ ఒక డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని పూర్తిగా లేకుండా చేస్తున్నారు అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కొంత రోడ్డెక్కి ధర్నాలు, ఆందోళనలు చేశారు. దాన్ని ఏమన్నా పట్టించుకుందా ప్రభుత్వం? ఇలాంటి కీలకమైన అంశాలు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. తర్వాత
ఫ్యూచర్ సిటీకి సంబంధించి ఈ 2-3 డేస్లో నాకు ఒక 2-3 కాల్స్ చేశారు. అసలు వస్తుందా ఫ్యూచర్ సిటీ అని. నేను వాళ్లకు ఒక 2-3 ఇష్యూస్ చెప్పదలుచుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫ్యూచర్ సిటీ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. దానికి నా దగ్గర 170 ఉదాహరణలు ఉన్నాయి. లిటరల్గా చెప్తున్నా, 170 ఉదాహరణలు ఉన్నాయి. నన్ను కలిసిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఫ్యూచర్ సిటీ ఏరియా కోసం ప్రత్యేకంగా ఒక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ అని పెట్టారు. దానికి ఐపీఎస్ అధికారి సుధీర్ బాబు గారిని కమిషనర్గా అపాయింట్ చేశారు. ఆయన రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్లో ఆయన ఛాంబర్లో విధులు నిర్వహిస్తున్నారు. అంటే ప్రత్యేకంగా ఒక పోలీసు వ్యవస్థను ఏర్పాటు చేసింది. మరి దాన్ని పక్కన పెడతారా? రేపు రాదు అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది రూరల్ ఏరియా నుంచి కూడా అమాయకంగా అడుగుతుంటారు, సార్ రాదంట కదా సార్ అని. విచిత్రంగా ఉండదు. అంటే ఇన్ని ఒప్పందాలు జరిగినాయి, దాదాపు 100కు పైగా ఒప్పందాలు జరిగినాయి. దాదాపు ఇప్పటి వరకు ఒప్పందాలు జరిగినవి చూసుకుంటే 1,25,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి, ఓన్లీ విత్ రిగార్డ్ టు ఫ్యూచర్ సిటీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్. తర్వాత డెవలప్మెంటల్ యాంగిల్ కూడా 200 ఫీటర్ రోడ్డు ఆల్రెడీ పడిపోయింది. తర్వాత ఎఫ్సిడిఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి రేపు పొద్దున అధికారంలోకి ఎవరైనా వస్తే ఎఫ్సిడి బిల్డింగ్ ఏం చేస్తారు? కూలగొడతారా? స్కిల్ యూనివర్సిటీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, కూలగొడతారా? స్కిల్ యూనివర్సిటీని కొలగొడతారా? అలాంటి దమ్ము ధైర్యం ఎవరైనా చేస్తారా? రేపు పొద్దున ఎవరైనా అధికారంలోకి రాని దాన్ని వాళ్ళ ముద్ర పడడానికి వేరే రకంగా మారుస్తారు. కానీ ఫ్యూచర్ సిటీ రావడం అనేది అనివార్యం. తర్వాత రతన్ టాటా రోడ్డు అద్భుతంగా వర్క్ జరుగుతుంది, 2 పార్ట్స్ కూడా. ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే ఒక పార్ట్ అవుతుంది, ఒక పార్ట్ లేట్గా అవుతుంది అనుకున్నా. కానీ 2 పార్ట్స్ కూడా, అంటే ఎల్ఎన్టీ టేకప్ చేసిన 24 కిలోమీటర్ల స్ట్రెచ్, తర్వాత రిత్విక్ కన్స్ట్రక్షన్ చేస్తున్న 19 కిలోమీటర్ల స్ట్రెచ్ కూడా శరవేగంతో వర్క్ నడుస్తున్నాయి. మరి ఇన్ని గ్రౌండ్ అవుతున్నప్పుడు ఇంకా ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అన్న సందేహం ఎవరికన్నా ఉంటే వాళ్ళ లీవ్. సో ఈ రకంగా ఫ్యూచర్ సిటీ అనేది ఎవరి అధికారంలోకి వచ్చినా అనివార్యం, ఇది మస్ట్. వాళ్ళ ముద్ర వేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనికి ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఈ భూములు సేకరించింది, అంటే ఫస్ట్ ఫేజ్ 14,000 ఎకరాలు సేకరించింది ఫార్మాసిటీ కోసం. మరి కేసీఆర్ గారు ఫార్మాసిటీ పేరు మీద సేకరించి అమెజాన్ డాటా సెంటర్కి ఎందుకు ఇచ్చారు 2024లో? అమెజాన్ డాటా సెంటర్ ఫార్మా కంపెనీ కాదు కదా. సో మల్టిపుల్ సెక్టర్స్ని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఒక ప్యారలల్ సిటీని అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలని కేసీఆర్ గారి టైంలోనే నిర్ణయం జరిగింది. కానీ అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు. ఈలోగా ఎలక్షన్స్ రావడం, ఆయన పదవి దిగిపోవడం, రేవంత్ రెడ్డి గారు రావడం, దాన్ని ఆయన ఓన్ చేసుకొని దానికి ఒక భారత్ ఫ్యూచర్ సిటీ అని నామకరణం చేయడం, ఇంతే. ఏ మార్పులు జరిగినాయి? సో అధికారంలోకి ఎవరు వచ్చినా కూడా ఇన్వెస్టర్లను ఆకట్టుకోవడం తగ్గదు, కొత్తగా ఉపాధి కల్పన చేయక తప్పదు, రాష్ట్ర తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకోక తప్పదు, ఆర్థిక సంస్కరణలు అమలు చేయక తప్పదు. కొద్దిగా పొలిటికల్ నాలెడ్జ్ ఉండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నాలెడ్జ్ ఉన్న వాళ్లకు ఇది తెలుస్తుంది. ఇది లేని వాళ్ళు ఏమన్నా చెబితే నమ్మితే ఆ నమ్మిన వాళ్ళ తప్పు. ఇంత క్లియర్గా ఎవరైనా ఇన్ని ఫ్యూచర్స్ ఇన్ని క్లియర్ చెప్తుంటే కూడా సరే, సూనర్ ఆర్ లేటర్ అని కొంత డిలే అవ్వచ్చు. నేను ప్రతిదానికి చెప్తాను. ఇప్పుడు జయేష్ రంజన్ గారిని ఒక స్పెషల్ చీఫ్ సెక్రటరీగా అనౌన్స్ చేసి ఫ్యూచర్ సిటీకి సంబంధించిన రెగ్యులర్ అప్డేట్స్ ఆయనకు బాధ్యతలు అప్పగించారు. హీఈస్ రివ్యూడ్ ఇన్ డే టు డే యాక్టివిటీస్. ఎవరికి ల్యాండ్ ఇస్తున్నారు, ఎవరు కన్స్ట్రక్షన్ రాజేస్తున్నారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి ఎలాంటి యాక్టివిటీస్ ఇమీడియట్గా టేకప్ చేయాలి, ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చేది సాగర్ రోడ్డు వైపు, మేడిపల్లి వైపు. అక్కడ 2 కీలకమైన రోడ్లను టెండర్స్ పిలిచి ఇమ్మీడియట్గా వర్క్ స్టార్ట్ చేయించారు. ఒకటి తకలపల్లి గేట్ నుంచి మేడిపల్లి వరకు, మేడిపల్లి దగ్గర వస్తున్న హెచ్జిసిసి సెంటర్ నుంచి మళ్ళీ ఫ్యూచర్ సిటీ కనెక్టింగ్ ఒక 1/2 కిలోమీటర్ రోడ్డు. ఆ తర్వాత యాచారం మండల కేంద్రం నుంచి మేడిపల్లి వరకు ఈ రోడ్ల వరకు జరుగుతున్నాయి. గ్రౌండ్కు రండి చూడండి, లేకపోతే నాతో రండి నేను చూపిస్తాను. సో ఫస్ట్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ కన్స్ట్రక్షన్. తర్వాత ఇంకోటి చాలా మంది ఏమనుకుంటున్నారంటే మీర్ఖాన్పేట బేగర్ కంచె దగ్గర ఆ స్కిల్ యూనివర్సిటీ వరకు, ఎఫ్సిడిఏ వరకు అది చూసి ఇక్కడే ఫస్ట్ అని అనుకుంటున్నారు. అక్కడ గవర్నమెంట్ యాక్టివిటీ జరుగుతుంది, అది చూసి మోసపోవద్దు, మీర్ఖాన్పేట మీద మూసి పెంచుకోవద్దు. మొన్న ఒక ఫ్యామిలీ మీర్ఖాన్పేట దగ్గర చూశారు, చూసిన తర్వాత మీ దగ్గర కూడా ఏమున్నాయి అని అడిగితే నేను ఆ రోజున అందుబాటులో లేకపోవడం వల్ల లొకేషన్ పెట్టాను. లొకేషన్ వెళ్ళి చూశారు, అసలు వాళ్ళకి ఏం అర్థం కాలే. ఎందుకంటే వాళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ మాస్టర్ ప్లాన్ ఇన్ హ్యాండ్. ఎవరో చెప్పింది నమ్మి మీర్ఖాన్పేట సెంటర్ అని కూడా అక్కడ చూసి వచ్చారు. నేను చూపించిన వాళ్ళకి చాలా దూరం అనిపించింది. ఫోన్లో ఇంత దూరమా అని చక్కని వెళ్ళిపోయారు. చెప్పే టైం కూడా ఇవ్వలేదు వాళ్ళు. అలా ఉంటుంది. సో కొంత డెప్త్కి వెళ్ళాలి, స్టడీ చేయాలి, దెన్ డెసిషన్ తీసుకోవాలి. ఇది అందరికీ అర్థమవుతుందని కూడా నేను అనుకోను. చాలామంది ఇప్పటికి కూడా 70% ఎలాంటి నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్తున్నా అయ్యో ఇదే ఫ్యూచర్ సిటీ అంటే నమ్మికుంటున్నారు. ఇంకా అలాంటి వాళ్ళు పప్పులో కాలేస్తున్నట్టే, ఆ కాలు వెనక్కి తీసుకోలేరు. పప్పులో అనేది ఇంకా బాగుంది, బురదలో కాలేస్తున్నట్టు. రైట్, అది గుర్తుపెట్టుకోండి. అసలైన ఫ్యూచర్ సిటీని సరిగ్గా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ఏ స్థాయిలో ఎంప్లాయ్మెంట్ వస్తుంది తెలుసుకోండి. నన్ను కలిస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను విత్ డాక్యుమెంట్ ప్రూఫ్.
ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేయండి కనిపిస్తున్న నంబర్లో. బట్ చాలా మంది మాకు ఫోన్ చేసి ఫ్యూచర్ సిటీ లేఅవుట్లు కావాలి, మాకు డీటెయిల్స్ పంపండి వాట్సాప్లో అంటున్నారు. ఐఎమ్ సారీ, నేను అలా వాట్సాప్లో డీటెయిల్స్ పంపడం ఆపేశాను. సీరియస్నెస్ ఉన్న వాళ్ళు, కరెక్ట్ స్టడీ చేయాలనుకున్న వాళ్ళు, నన్ను విశ్వసించే వాళ్ళు నన్ను కలవండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెఫినెట్గా విత్ ప్రూఫ్ చూపిస్తాను. రైట్, ఇంకా కంటిన్యూ చేస్తుంటే ఈ వీడియోలో ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 300 డివిజన్లు చేశారు. 300 డివిజన్లను 60 సర్కిళ్లు 12 జోన్లుగా విభజించారు. ఆ తర్వాత 3 మున్సిపల్ కార్పొరేషన్లుగా ఎస్టాబ్లిష్ చేశారు. ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ఏంటి అనే దాని మీద కూడా చాలా చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత మనకు కన్ఫర్మ్ అయింది ఏంటంటే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ 150 డివిజన్లలో అలాగే ఉంటుంది. కానీ ఇంతకు ముందున్న 150 డివిజన్ల పరిధి ఏదైతే ఉందో అది పూర్తిగా ఈ జిహెచ్ఎంసీలో ఉండదు. కొంత ఉంటుంది, కొంత విడిపోతుంది, కొంత వేరే దానిలో కలుస్తుంది, రకరకాలుగా ఉంటుంది. బట్ ఓవరాల్గా 150 డివిజన్లు జిహెచ్ఎంసీలో ఉంటాయి. అందుకే దాన్ని గ్రేటర్ అనే పదాన్ని కంటిన్యూ చేశారు. అన్నింటికీ గ్రేటర్ అని తగిలించలేదు, అది గ్రేట్ మార్పు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, గ్రేటర్ సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కావచ్చు అని. బట్ దానికి గ్రేటర్ అని పేరు పెట్టలేదు, ఎందుకంటే దే హ్యావ్ లెస్ దెన్ 100 డివిజన్స్. సో వైశాల్య పరంగా తక్కువ కాబట్టి కేవలం మున్సిపల్ కార్పొరేషన్ అని అన్నారు. అవి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను. మొత్తం జిహెచ్ఎంసీ 3 ముక్కలుగా విడిపోయింది. 1 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 2 మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ ఎంఎంసి, 3వది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఓకే సిఎంసి. అది సిఎంసి అండ్ ఎంఎంసి అండ్ ఇది. దీంట్లో ఎవరెవరికి ఏంటి అంటే మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డి గారిని నియమించారు. సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్గా సృజన గారిని నియమించారు. యాక్చువల్గా సృజన గారు ఏపీలో కూడా పనిచేస్తారు రాష్ట్ర విభజన తర్వాత, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ అనుకుంటాను. తర్వాత వైజాగ్ మున్సిపల్ కమిషనర్గా కూడా పనిచేసినట్టున్నారు. ఆమె ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ అపాయింట్ అయ్యారు. తర్వాత ఓవరాల్గా ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి జయేష్ రంజన్ గారు సూపర్ బాస్గా ఉండబోతున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో, స్పెషల్ ఆఫీసర్ హోదాలో ఉండబోతున్నారు. తర్వాత జిహెచ్ఎంసీకి మాత్రం ఇప్పటి వరకు కమిషనర్గా వ్యవహరిస్తున్న కర్ణన్ గారిని కంటిన్యూ చేశారు. మల్కాజ్గిరి కమిషనర్గా టి వినయ్ కృష్ణారెడ్డిని, సైబరాబాద్ కమిషనర్గా సృజనతో పాటు స్పెషల్ ఆఫీసర్ జయేష్ రంజన్ ఆధ్వర్యంలో బాధ్యతలు చేపట్టారనేది మనకు ప్రధానంగా వస్తుంది. తెలంగాణలోని జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్లకు స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్ను బాధ్యతలు స్వీకరించారు. పదవి బాధ్యతలు ఇవన్నీ దీనికి సంబంధించిన జీవో నంబర్ 203 ఏర్పడింది. తర్వాత సైబరాబాద్ మున్సిపల్ సృజన నేపథ్యం మీద ఆయన ఇందాక చెప్పాను కదా, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ విస్తరణలో భాగంగా ప్రభుత్వం సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఐఏఎస్ అధికారి సృజన బాధ్యతలు స్వీకరించారు. 2013 తెలంగాణ క్యాడర్కు చెందిన ఈమె గతంలో గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కమిషనర్గా పనిచేశారు. ఇండస్ట్రీస్ డైరెక్టర్గా చేశారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. షేర్లింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ ఇప్పుడు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆమె వ్యవహరిస్తారు. సో ఇది ఒకసారి నేపథ్యం కూడా చెప్తాను నేను, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. హైదరాబాద్ నగర చరిత్రలో ఒక అధ్యాయం ముగిసింది. 2007 ఏప్రిల్ 16వ తేదీన శివార్లలోని 12 మున్సిపాలిటీల విలీనంతో 150 వార్డులుగా ఏర్పాటైన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జిహెచ్ఎంసీ రూపురేఖలు బుధవారం 2026 ఫిబ్రవరి 11 నుంచి మారిపోతున్నాయి. జిహెచ్ఎంసీగానే 300 వార్డులకు విస్తరించిన ఈ మహా కార్పొరేషన్ అవతరించిన జిహెచ్ఎంసీ 150 వార్డులతోనే ఉంటుంది. కాకపోతే కొన్ని ఏరియాలు మారుతాయి. తొర్రూరు నుంచి అడ్డగుట్ట దాకా విస్తరిస్తుంది. వనస్థలిపురం, పెద్దంబరిపేట, కూకట్పల్లి, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలను కొంత వదులుకుంటున్నారు. 5 జోన్లుగా అవతరించిన జిహెచ్ఎంసీ అనంతరం 6 జోన్లుగా మారింది. ఇప్పుడు 12 జోన్లకు, మళ్ళీ 6 జోన్లకు పరిమితమవుతుంది. సో ఇది తర్వాత నేను దీంట్లో కూడా ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను కదా, చివరి రోజు శిలాపలకాల జోరు అని చెప్పి దాంట్లో కూడా డీటెయిల్స్ వచ్చినాయి దీంట్లో. సో ఓవరాల్గా 3 కార్పొరేషన్లు దానికి సంబంధించిన ఏర్పడ్డ పరిస్థితి ఫిబ్రవరి 11 నుంచి గ్రేటర్ హైదరాబాద్ అంటే ఓఆర్ఆర్ లోపల పరిధిలో 3 మున్సిపల్ కార్పొరేషన్లు ఉండబోతున్నాయి. అందులో 1 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 2వది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్. మా ఏరియా, నేను మల్కాజ్గిరిలో ఉంటాను కాబట్టి మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కూడా అయిపోయింది. మొన్నటి వరకు ఒక సర్కిల్గా ఉండే మల్కాజ్గిరి, ఇప్పుడు అది మారిందన్న పరిస్థితి. సో ఓవరాల్గా ఇది తెలంగాణకు సంబంధించి ప్రధానంగా గుండెకాయ కాబట్టి హైదరాబాద్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. దీంట్లో ఒక హైలైట్ చెప్తాను. ఇకపైన జిహెచ్ఎంసీఏ ఈ అనుమతులు వాటికి సంబంధించి ఏ పరిధిలో ఉన్న ఆ మున్సిపల్ కార్పొరేషన్ ఇస్తుంది కన్స్ట్రక్షన్కి సంబంధించి. కానీ హై రైజ్ అపార్ట్మెంట్స్ కావాలంటే 10 అంతస్తుల కంటే పైనుంటే మాత్రం హెచ్ఎండిఏనే అనుమతులు ఇవ్వాలి. ఈ నిర్ణయం కూడా ఇవాళ లేటెస్ట్గా తీసుకున్నారు.
సో ఆదాయం పరంగా కూడా కొంత హెచ్చు తగ్గులు లేకుండా కొంత బ్యాలెన్సింగ్ సిస్టమ్ని పాటించే రకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. రైట్, ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోని పంచుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.